అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మామిడికాయతో చిత్రాన్నం చేయబోతున్నాం. ఈ చిత్రాన్నం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి తింటారు. అంత టేస్ట్ కూడా బాగుంటుంది. అందులో ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఒక్క మామిడికాయ ఉంటే ఇలా చిత్రాన్నం గొజ్జు చేసుకోవచ్చు. ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్. మామిడికాయ సీజన్ కదా, నేను ఈ చిత్రాన్నం గొజ్జు కోసమని ఒక మామిడికాయ తీసుకున్నాను. ఒక మామిడికాయతో చిత్రాన్నం గొజ్జు చేస్తే ఆరాంసే 8 మంది తినొచ్చండి. ఇప్పుడు దాంతోపాటు కావాల్సింది వేరుశనగ గుడ్లు 1/4 కప్పు, అది ఎంత వేసుకున్నా మనకు టేస్ట్ బాగుంటుంది. పసుపు 1/2 టేబుల్ స్పూన్, హింగు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు తెల్ల నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు కావాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4 సన్నం కట్ చేసుకుని ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 8 నుండి 10, 2 తెల్లుల్లి కచ్చబిచ్చి దంచుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 8 వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక 3 రెబ్బలు, సన్నం కట్ చేసిన కొత్తిమీర కొంచెం కావాలి. ఇవన్నీ వేసినామంటే మనం చేసే చిత్రాన్నం సూపర్గా ఉంటుంది అనమాట. మామిడికాయ తొట్టి తీసుకొని ఇలాగా ఆ తొక్కని తీసుకోవాలి. తొక్క ఉన్నదంటే మనకు కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి తొక్కతో చేయకూడదంటే తొక్క రిమూవ్ చేసి మనం ఆ కాయని తురుముకోవాలన్నమాట. తురుముతో మనం ఈరోజు చిత్రాన్నం గొజ్జు చేస్తున్నాం. ఇలా తురుముకోవాలి. చూడండి ఎలా పొడపొడగా వస్తుంది కదా, తురుము కూడా చాలా బాగుంటుంది. ఈ తురుముని మనం ఈరోజు చిత్రాన్నం గొజ్జుకి వాడుతున్నాము. ఇలా ఒక మామిడికాయ తురుము చూడండి ఎంత వచ్చింది. ఇంత చాలండి, మనకి ఎంతో గొజ్జు అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం చిత్రాన్నం గొజ్జు చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. 8 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మనం తీసుకున్న వేరుశనగ గుడ్లు ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ గుడ్లు బాగా ఫ్రై అయిందంటే తినేటప్పుడు కర్రం కర్రంలాడుతూ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మాడిపోయినా బాగోదు, పచ్చిగున్నా బాగోదు. ఇప్పుడు శనగ పలుకులను తీసిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ మామిడికాయ చిత్రాన్నం గొజ్జుకి. అలాగే కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మనం కచ్చబిచ్చ దంచినాం కదా తెల్లుల్లి వేసుకోవాలన్నమాట. తెల్లుల్లి వేస్తే బాగుంటుంది. అలా కచ్చబిచ్చి దంచాం తినేటప్పుడు దొరికితే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ వేసి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ హింగు వేసుకోవాలి. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పులుపు ఉండేటప్పుడు ఉప్పు కూడా సమానంగా వేసుకోవాలి, తక్కువ అయితే బాగోదు. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కూడా కలపాలి. కలిపిన తర్వాత మనం ఫ్లేమ్ని లోకి చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది. సో లోగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా ఉల్లిపాయలు అన్నీ బాగా వేగింది కదా, ఇలాంటప్పుడు మనం మామిడికాయ తురుము చేసి పెట్టుకున్నాం కదా, ఆ తురుము వేసుకోవాలి. ఈ తురుము వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయకూడదండి, వేగం మాడిపోతుంది, కొంచెం జిగుడులాగా ఉంటుంది కదా, మాడిపోతుంది. సో లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి, ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలాంటప్పుడు మనం తీసుకున్న నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మన ఒంటికి కాల్షియం, ఐరన్ అన్నీ దొరికి మన కంటికి మంచిది, నడుముకి మంచిది, హెల్త్కి చాలా మంచిది అండి. సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఇలాంటి వంటలు చేసుకుని పెట్టామంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఇష్టపడి తింటారు కూడా, అంత రుచిగా ఉంటుందండి. నువ్వులు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయితేనే నువ్వుల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో సన్నం కట్ చేసిన కొత్తిమీర, కొబ్బరి తురుము వేసుకోవాలండి. లాస్ట్లో వేసుకోవాలి. కొబ్బరి తురుము ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి, జస్ట్ వేసి కలిపేస్తే చాలండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మామిడికాయ చిత్రాన్నం గొజ్జు రెడీ అయిపోయింది. ఈ గొజ్జు మనం వారం పాటు ఉంచుకున్నా కూడా చెడిపోదు, బాగుంటుంది. ఇప్పుడు అన్నం మీద మనం చేసే గొజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. క్వాంటిటీ ఎంత గొజ్జు కావాలో అంత మామిడికాయ చిత్రాన్నం గొజ్జు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. కలిపిన తర్వాత మనం ఫ్రై చేసాం కదా వేరుశనగ పలుకులు, అవి వేసుకోవాలి. లాస్ట్లో వేసుకొని కలిపిసినామంటే ఒక్కొక్క ముద్ద చిత్రాన్నం తినేటప్పుడు ఆ పల్లీలు 4-5 దొరుకుతుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ చిత్రాన్నం గొజ్జులో నిమ్మకాయ పిండే అవసరం లేదు. ఓకేనా. మీకు ఈ మామిడికాయ చిత్రాన్నం వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.